నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. చీరాల మండలం తోటవారిపాలెంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్లలో శక్తి టీం పోలీసులు సమయస్ఫూర్తి చాటుకున్నారు. జనసందోహంలో తప్పిపోయిన ఇద్దరు చిన్నారుల్ని సురక్షితంగా వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చి పోలీసులు ఉత్తరత్త చాటుకున్నారు. తిరునాళ్ల సందర్లో ఇద్దరు చిన్నారు తమ తల్లిదండ్రుల నుండి వేరుపడి భయాందోళనతో ఏడుస్తూ కనిపించారు. అక్కడ వీధుల్లో ఉన్న శక్తి టీం కానిస్టేబుల్ కె సుబ్బారావు వెంటనే ఆ పిల్లలను చేరదీసి వారిని ఓదార్చారు. చిన్నారుల నుండి చాకచక్యంగా వివరాలు సేకరించిన ఆయన వారి తల్లిదండ్రుల ఆచూకీ కనుగొన్నారు. అనంతరం తల్లిదండ్రులను పిలిపించి చిన్నారులను వారికి అప్పగించారు. తమ పిల్లలు క్షేమంగా తిరిగి దొరకడంతో తల్లిదండ్రులు ఆనంద బాష్పాలతో కానిస్టేబుల్ సుబ్బారావుకు మరియు శక్తి టీంకు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. తిరునాళ్ల వంటి రద్దీ ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉంటూ సేవలు అందించడంపై భక్తులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళల విద్యార్థుల రక్షణ కోసం బాపట్ల జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఆధ్వర్యంలో మంగళవారం ఆశా వర్కర్లు, మహిళా సంఘాలు, బాల్య వివాహాలు నివారణ సంఘాలకు చెందిన సుమారు 300 మంది మహిళలకు వేటపాలెంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఉమెన్ సేఫ్టీ మాదక ద్రవ్యాలపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎండి మోయిన్ మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు సాంకేతికతను వాడుకోవాలని సూచించారు. ముఖ్యంగా శక్తి యాప్ ప్రతి ఒక్కరి మొబైల్లో ఉండాలని, ఏదైనా ఆపద కలిగినప్పుడు ఈ యాప్ ద్వారా తక్షణ పోలీసు సహాయం పొందవచ్చని వివరించారు. టీజింగ్, బాల్య వివాహాల వంటి సామాజిక అరిష్టాలను అరికట్టడంలో విద్యార్థులు చైతన్యవంతులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే తెలియని లింక్లను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే భయపడకుండా వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేయాలన్నారు. అలాగే చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం గురించి వివరించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే సంబంధిత 112 లేదా 181 లేదా 1091 లేదా 1098 హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయాలని కోరారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల 18వ వార్డులో కొలువై ఉన్న శ్రీ అభయ గణపతి ఆలయంలో పండుగ వాతావరణం నెలకొంది. సుమారు 60 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయాన్ని భక్తులు గణపతి బాల భక్త మందిరం అని భక్తితో పిలుచుకుంటారు. ఆలయ పునర్నిర్మాణం జరిగి 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకల్ని కమిటీ సభ్యులు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ విశేష సందర్భాన్ని పురస్కరించుకుని దాతల సహకారంతో స్వామివారికి సుమారు 1,11,116 రూపాయల వ్యయంతో అద్భుతమైన వెండి ఉయ్యాలను తయారు చేయించి సమర్పించారు. గతంలో కూడా భక్తులు స్వామివారికి వెండి దీపాలు, కుంభహారతి, నాగహారతి వంటి విశేష హారతుల కోసం వెండి వస్తువులను సమర్పించడం ఇక్కడ విశేషం. సంకటహర చతుర్థి మరియు వార్షికోత్సవం కలిసి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంది. సంకటహర చతుర్థి కార్యక్రమంలో ప్రతి నెల సుమారు 200 మంది మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నారు. ఉదయం నుండి అభిషేకాలు, విశేష పూజలతో చీరాల 18వ వార్డు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. చీరాల పట్టణంలో అమరావారి వీధిలోని అత్యంత పురాతనమైన వినాయకుడి ఆలయం శ్రీ గణపతి బాలభక్త మందిరం అని, ఇక్కడ స్వామివారిని ఎవరైనా కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే రాజకీయ నాయకుల నుండి సామాన్య ప్రజల వరకు అందరూ ఇక్కడ పూజలు నిర్వహించి విజయం సాధిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో చీరాల రూరల్ సిఐ సుధాకర్, వేటపాలెం ఎస్ఐ జనార్దన్, చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఎస్ఐ హరిబాబు, పీసులు సుబ్బారావు, సునీత, ధనలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు మరియు మహిళా పోలీసులు, స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గవిం గవిం గవీనాం మమశ్రవస్తమంగళీనాం శ్రద్ధా దేవానభివస్తి శ్రద్ధా విశ్వమిదం జగదో శ్రద్ధాంగామస్య మాతరో హవిషావర్ధయామ. गणपति बप्पा मोरया, अभय गणपति महाराज की जय गणेश महाराज की. మా అభయ గణపతి వినాయకుడి గుడి అన్నమాట. ఇది సుమారు 50 ఏళ్ల పైనుంచే ఉంది. ఇది మేము ఇదంతా రీమోడల్ చేశాక, స్వామివారిని ప్రతిష్ఠ చేశాక మేము సంకటహర వ్రతము, సంకటహర గణపతి అభిషేకము అని స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఇది 8వ వార్షికోత్సవము. చాలా వైభవంగా జరుగుతుంటుంది ఇక్కడ. ఇప్పుడు స్వామివారికి అందరి సహకారంతో ఇప్పుడు వెండి ఉయ్యాలు కూడా చేయించాము స్వామివారికి. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా చేయించాలని మా సంకల్పము. ఈ గుడికి వచ్చి ఎవరైనా సరే, ఏ అప్లికేషన్ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా సరే ఇక్కడ వచ్చి ఓటు ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే సక్సెస్ అయ్యి గెలవాల్సిందే. దానికి దానికి నిమిత్తమై మా వారే ఇక్కడ కౌన్సిలర్గా వేశాక
గెలిచారనమాట వార్డు కౌన్సిలర్గా. అలా చాలామంది ఇక్కడ అప్లికేషన్ పెట్టి స్వామివారి దగ్గర పూజ చేయించుకున్న వాళ్ళు చాలా ఎదిగి ఉన్నారే కానీ ఏ ఇది లేదు. చాలా ఉంటుంది, బాగుంటుంది ఇక్కడ. అభయ గణపతి మహారాజ్ అంటేనే మా స్వామి అని మాకు బాగా ఇది. जय बोलो अभय गणपति महाराज की जय बोलो अभय गणपति महाराज की गणपति बप्पा गणपति बप्पा చీరాల పుర ప్రజలకి ఎంతో శుభదినం. ఈరోజు మనం 18వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ అభయ గణపతి మహారాజ్ టెంపుల్లో చక్కని పండుగ వాతావరణంలో మనందరం కూడా ఈ రోజున ఇక్కడ స్వామివారికి అత్యంత వైభవంగా ఉదయం పూట సంకటహార చతుర్థి సందర్భంగా అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా ఈ సంకటహార చతుర్దశి ఇక్కడ స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు నిండొచ్చింది. ఈ 8 సంవత్సరాల సందర్భంగా దాతలచే సహకారంతో చక్కని స్వామివారికి వెండి ఉయ్యాల అంటే రచిత ఉయ్యాల తయారు చేయించాము. గతంలో స్వామివారికి 2 దీపాలు కూడా వెండి దీపాలు కూడా చేయించి కుంభహారతి, నాగహారతి, నక్షత్ర హారతి ఇలాంటి హారతులు 2 రకాలు చేయించి స్వామివారికి సమర్పించడం జరిగింది. ఈ సమర్పించడం అంతా కూడా ఇక్కడ ప్రతి నెల 200 మహిళలతో 200 మహిళలు చక్కగా ప్రతి నెల ఈ సంకటహార చతుర్దశి కార్యక్రమం చేసుకుంటూ ఈ కార్యక్రమంలో మిగిలిన సొమ్ముతో కానీ ఇంకా చందాలతో కానీ చక్కగా ఈ రోజున ఈ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మెయిన్ వారందరూ కూడా కలిసి స్వామివారికి వెండి ఉయ్యాలు తయారు చేయడం జరిగింది. ఇలానే ఇది ఈ గుడికి ఎంతో ప్రతిష్ఠ ఉంది. ఈ గుడి గతంలో 60 సంవత్సరాలు అంటే చీరాల్లో వినాయకుడి గుడి అంటే పాత గుడి ఏదన్నా ఉందంటే అది మా అమరావారి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ గణపతి బాలభక్త మందిరం అని చెప్పుకుంటారు అందరూ కూడా. వినాయకుడి గుడి అనగానే బాలభక్తి మందిరం అని చెబుతారు. ఎందుకంటే ఇక్కడ వివిధ కార్యక్రమాలు మొన్న 60వ సంవత్సరం, గతంలో 50వ సంవత్సరం కానీ ఎంతో వైభవంగా చక్కని కార్యక్రమాలతో స్వామివారి నగరోత్సవ కార్యక్రమం కానీ లేదా ఏ కార్యక్రమాలు అయితే నవరాత్రులు అన్ని వినాయకుల దగ్గర 4 రోజులు 5 రోజులు చేస్తే మన గుళ్ళో మాత్రం చక్కగా నవరాత్రులు చేస్తారు. నవరాత్రుల్లో కూడా రకరకాల వెరైటీలతో స్వామివారిని దర్శించుకునే విధంగా భక్తులందరూ కూడా వీలు చేసి అదేవిధంగా స్వామివారి కృపకు పాత్రలుగా చేసే విధంగా చేస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ గుడికి వచ్చి వారి కోరికలు కోరుకొని ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరుద్ది. అంత పేరుంది ఈ స్వామివారి గుడిలో. అంతే గుడికి కూడా విలువ ఉంది. ఎందుకంటే ఎంతోమంది రాజకీయ నాయకులు కానీ ఎంతోమంది అవసరం అంటే వాళ్ళకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వచ్చి స్వామివారి ముందు తలుచుకుంటే కోరుకుంటే వాళ్ళకి 100కి 200% వారు దాన్ని నిర్విఘ్నంగా సక్సెస్ చేసుకున్నారు. కాబట్టి ఈరోజు ఈ చక్కని కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరూ కూడా ఆ స్వామివారి కృప కటాక్షాలు ఉండాలని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని స్వామివారిని కోరుకుంటూ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా ప్రింట్ మీడియా ఆర్కే ఛానల్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు రాత్రి సైతం వెలిగొండ టన్నెల్లో ఉండి లైనింగ్ బెంచింగ్ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల టన్నెల్స్ లో 19 కిలోమీటర్లు ప్రయాణించి 5 గ్యాంట్రీలతో జరుగుతున్న పనుల్ని కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న మంత్రి నిమ్మల టన్నెల్ 2 12వ కిలోమీటర్ దగ్గర చిక్కుకుపోయిన టీబీఎం మిషన్ దగ్గరకు వెళ్లిన మంత్రి నిమ్మల గత వైసీపీ ప్రభుత్వంలో టీబీఎం తొలగించడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు కూడా టన్నెల్ నుండి బయటకు రాదని, టీబీఎం తొలగించకుండా ఇంకా 3,000 కోట్ల పనులు చేయాల్సి ఉన్నా వెలిగొండను జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతుల్ని జగన్ మోసం చేశాడని అన్నారు. టన్నెల్ 2లోని అధికారులు కార్మికులతో కలిసి భోజనాలు చేసిన మంత్రి నిమ్మల టన్నెల్ 2లో కొన్ని చోట్ల ప్రమాద ఊడిపడుతున్న కొండరాళ్లు, సాఫ్ట్ రాక్ ఉన్న చోట్ల తగు జాగ్రత్త తీసుకుంటూ ముందుకెళ్లాలని అధికారులు ఏజెన్సీ ప్రతినిధులకు సూచన చేశారు. స్టోన్ కొద్దిగా ఉండేది అసలు పడిపోయింది చేసుకోవచ్చు సార్. బట్ అది అట్లా పడుతూ ఉంటుంది. మనం జాగ్రత్తగా చేసుకోవాలి.
అవును, ఎప్పుడు పడిందంటే అది ఎప్పుడో ప్లాస్టిక్ పడింది సార్. కంప్లీట్ అయ్యేదాకా ప్రికాషన్స్ 100% పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు మీదే బాధ్యత మేజర్. బాగా ఎక్కువ టెంపరేచర్ కూడా వచ్చేది. దీనివల్ల మీకు 2 రకాల ప్రాబ్లం వచ్చింది. మీకు మనం పని చేసుకోవడానికి కూడా వెంటిలేషన్ కూడా లేదు, ఓన్లీ 1 సైడే ఉంది. దానివల్ల ఇక్కడ పని చేయడం కూడా కష్టం వస్తుంది. అదే ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే వెలుగొండకు సంబంధించినటువంటి టన్నెల్ 2లో మనందరం కూడా ఉన్నాం. ఈ టన్నెల్ 2లో కూడా చాలా క్లిష్టమైనటువంటి వర్క్ ఇప్పుడే మనం నడుచుకుంటూ వస్తూ ఉంటే ఈ 30 మీటర్లోనే 3 చోట్ల కొలాప్స్ అయి కింద పడినటువంటి ఏదైతే రాక్స్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి క్లిష్టమైనటువంటి పనులు నిత్యం ఈ టన్నెల్లో ఉన్నటువంటి స్థితి. మొన్ననే మన తెలంగాణలో కూడా ఇట్లానే టన్నెల్ కొలాప్స్ అయ్యి ఏ రకంగా అయితే అక్కడ విషాదం చూసాం, మనందరం కూడా చూసాం. అటువంటి క్లిష్టమైనటువంటి పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గాలి వదిలేస్తే మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో మరి హెడ్ వర్క్స్ కానీ టన్నెల్ 2కి లైనింగ్ అండ్ బెంచింగ్ పనులు కానీ ఫీడర్ కెనాల్ అయితే మొన్ననే 460 కోట్లు పెట్టి ఆ లైనింగ్ అండ్ సిసి వాల్ నిర్మాణం కానీ ఇవన్నీ పనులు పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. ఈ పనులన్నీ ఒక ఎత్తు. ఈ టన్నెల్ 2లో ఇప్పుడు మనం చూసేటువంటి చిక్కుబడిపోయినటువంటి టన్నెల్ బోరింగ్ మెషిన్ ఒక ఎత్తు. ఎందుకంటే ఇన్ని పనులు మనం పూర్తి చేసిన ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ కనుక మనం తీయకపోతే ఒక చుక్క నీరు కూడా మరి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క 19 కిలోమీటర్ల ఈ టన్నెల్ 2లో ఇది 11.8వ కిలోమీటర్ దగ్గర ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ చిక్కుకుని ఉంది. ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు. ఏదైతే మరి 175 మీటర్ల పొడవు ఉంది, ఏదో ఒక 10 మీటర్ల 5 మీటర్లు కాదు, 175 మీటర్ల లెంగ్త్ పొడవు ఉంది ఆ చివరి వరకు. ఈ 175 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ టీబీఎం వ్యాసం మీరు చూస్తే ఇది మొత్తం 9.8 మీటర్ వ్యాసం. అంటే ఏదైతే మొత్తం సొరంగం ఏదైతే టన్నెల్ ఉందో మొత్తం ఎక్కడ కూడా ఒక 1 ఇంచ్ కూడా ఖాళీ లేకుండా అది క్లోజ్ చేస్తుంది. అంచేత ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ని మనం వెలికి తీస్తేనే మనం ఈ యొక్క వెలుగొండ నుంచి నీరు ముందుకు తీసుకెళ్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ ఇట్లా చిక్కుబడిపోయి ఉంటే దీన్ని వెలికి తీయడానికి వీలు లేకుండా హైకోర్టు స్టే ఆర్డర్ దీని మీద ఇచ్చి ఉంటే కనీసం చిన్న ప్రయత్నం కూడా చేయకుండా మరి ఆ రోజు వెలుగొండ పూర్తయిపోయిందని ఇన్ని క్లిష్టమైనటువంటి పనుల్ని దగ్గర 3,000 కోట్ల రూపాయల విలువైన పనులు ఇంకా మిగిలి ఉండగానే ఆయన మరి జాతికి అంకితం అని చెప్పి ఈ యొక్క జిల్లాను కానీ ఇక్కడ రైతులు కానీ ఎంత మోసం ఎంత దగా చేశాడో ఇవాళ ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఇక్కడ చిక్కుకున్నటువంటి విషయాన్ని చూస్తేనే మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో ఈ యొక్క 1,000 కోట్ల రూపాయల పనులు ముందుకు తీసుకెళ్లడమే కాదు 5 సంవత్సరాల్లో పరిష్కారం కానిటువంటి ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ను ఏదైతే హైకోర్టులో స్టే ఉందో చంద్రబాబు నాయుడు గారు సైతం ఆయన అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడి అడ్వకేట్ జనరల్ గారు కూడా స్వయంగా అటెండ్ అయ్యి మరి నిన్ననే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ మీద ఉన్నటువంటి స్టే ఆర్డర్ని వేకౌట్ చేయడం జరిగింది.
దానివల్లే ఇప్పుడు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ని ఇప్పుడు వెలికి తీయడానికి మనకు మార్గం దొరికింది. వాస్తవంగా అయితే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా దీన్ని వెలికి తీయడం కూడా చాలా కష్టమైన పని. అందుకనే వాస్తవంగా ఈ టన్నెల్ బోరింగ్ మిషను పని అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత లాస్ట్లో ఇది 175 మీటర్ల పొడవు కాబట్టి అదే 175 మీటర్ల ఎక్స్ట్రా సొరంగం ఒక సైడ్కి తీసి ఆ సొరంగంలోకి ఈ మిషన్ వెళ్ళిపోయి దాన్ని వాల్ కట్టి క్లోజ్ చేసేస్తారు. అంటే ఒక రకంగా సైడ్కి తీసుకెళ్ళి దాన్ని సమాధి చేసేసినట్టుగానే బరెల్ చేసేస్తారు. కానీ ఇది కదిలేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని డిస్మాండిల్ చేసి బయటకు తీసుకెళ్ళాలి. ఇది డిస్మాండిల్ చేయాలన్నా కూడా క్లిష్టంగా ఉంది కాబట్టి ఇప్పుడు మా ఏజెన్సీ అదేవిధంగా అధికారులతోటి దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా సంప్రదింపులు జరిపి మ్యాక్సిమం ఎంతో తొందరగా, ఎందుకంటే కనీసం 4 నెలలు పడుతుంది అన్నారు, ఒక 2-3 నెలల్లో అయినా సరే మన సీజన్కి నీళ్ళు ఇచ్చే సమయానికి ఇది డిస్మాండిల్ చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ని రూపొందించుకోమని చెప్పడం జరిగింది. అందుకే ఇప్పుడు ఈవేళ అర్ధరాత్రి అయినా సరే మేము ఈవేళ టన్నెల్లో ఉండి ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలిస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఈరోజు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ దగ్గరికి వచ్చి ఇక్కడ వాస్తవమైనటువంటి స్థితిని కూడా మరి ఈవేళ మేమందరం కూడా ఐడెంటిఫై చేసుకుని దాని ప్రకారం షెడ్యూల్ రూపొందించుకుంటాం. ఆర్కే న్యూస్ సమాప్తే. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.